హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కప్ కేక్స్ 15 మినిట్స్లో చాలా ఈజీగా, స్పాంజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లీ మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన కేక్ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ కప్తో మెజర్మెంట్. సో ఇప్పుడు మనం ఇలాంటిది ఒక కప్తో మైదా తీసుకున్నాం. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ కప్ మనం పౌడర్ చేసిన పంచదారని యాడ్ చేయాలి. 1/4 కప్ వెజిటబుల్ ఆయిల్, 2 గుడ్లు, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ 1 స్పూన్. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మనకి మిక్స్ అన్నది ఎప్పుడు యూని డైరెక్షన్లో ఉండాలి, ఒకటే వైపు తిప్పుకోవాలి. చూసారు కదా, ఇంత స్మూత్గా మనకి కన్సిస్టెన్సీ అన్నది వచ్చిన తర్వాత హాఫ్ కప్ పాలు తీసుకొని మొత్తం అంతా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ రెడీ అయిపోయింది. మనకి కన్సిస్టెన్సీ చూసుకుంటే చాలా స్మూత్గా ఈవెన్గా ఉంది కదా. సో ఇంకా మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం కొంచెం కేక్ బ్యాటర్ని తీసుకొని వేరే బౌల్లో వేసుకున్న తర్వాత కోకో పౌడర్ ఒక 1/4 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇది ఒక పక్క టీ కప్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం దీనిలో కేక్ బ్యాటర్ అనేది యాడ్ చేసుకుందాము. కేక్ బ్యాటర్ వేసే ముందు కేక్ ఈజీగా సెపరేట్ అవ్వడం కోసం గీ అప్లై చేసాము. సో చూసారు కదా, మనకి బేస్ అండ్ సైడ్స్ కూడా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. టీ కప్స్లో మనం కేక్ బ్యాటర్ అన్నది హాఫ్ వరకు ఫిల్ చేసాం. ఫుల్ అయితే ఫిల్ చేయకూడదు, ఎందుకంటే మనకి కేక్ పొంగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకుందాం. కోకో పౌడర్ యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం కదా డెకరేట్ చేయడం కోసం. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి పెట్టుకునే ప్యాన్ని 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు మనకి ప్యాన్ బాగా వేడెక్కింది. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని కప్స్ అన్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము కేక్ బేక్ అయిందో లేదో. ఒక టూత్ పిక్ని తీసుకొని ఒకసారి పోక్ చేసాం కదా, ఎక్కడ అంటుకోలేదు తడి. సో కేక్ బేక్ అయిపోయినట్టే. మన కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చాలా స్పాంజీ అండ్ టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి.